మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇదిగో వాక్యము అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన కృపా నిత్యము మీద నిలుచునుగాక. ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు దైవ వర్తమానం మనకి సెలవిచ్చిన మాట చూసినట్లయితే, మరి వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఇదిగో వాక్య సమాజాన్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దీవులు మీకు కలుగును కాక. ఆమేన్. ఇక వాక్య సందేశంలోకి వెళ్తే ప్రియ సహోదరులారా, ప్రేమ అన్న అంశం మీద కొన్ని మాటలు మనం ఈ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రేమ 2 రకాలు, ప్రేమ 3 రకాలు, ప్రేమ 4 రకాలు, ప్రేమలు అనేక రకాలు ఈ ప్రపంచం మీద ఉన్నాయి. కానీ దేవుని యందు ఉన్నది ఒకే రకమైన ప్రేమ. అది ఎన్నడూ ఎట్టి స్థితిలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను వీడి వెళ్ళని ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, నిన్ను నన్ను విడవకుండా, నిన్ను నన్ను వేరు చేయకుండా, నీకు నాకు దూరంగా ఉండేది కాదు ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవ వర్తమానం చదివిస్తుంది. తన కుమారుడైన క్రీస్తు కాలంలో పలికించిన మాట ఈరోజు మనం నేర్చుకుందాం. అందరికీ తెలిసిన మూలవాక్యమే. అనేక సంవత్సరాలుగా వింటున్నారు, చదువుకుంటున్నాము, మనం నేర్చుకుంటున్నాము, అవసరమైతే మనం చెప్తున్నాం కూడా. ఏంటి అది చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమించాడండి? ఎవరికైనా అంచనా ఉందా? పోనీ ఎవరన్నా ఇదిగండి ఇంత ప్రేమించాడు అని ఏమైనా కొలతలు ఉన్నాయా? లోకంలో ఉన్న వారి యొక్క మనుషుల యొక్క ప్రేమకు కొలతలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, సమయం ఉంటుంది. కానీ దేవుడి యొక్క ప్రేమకు కొలతలు లేవు, లెక్కలు లేవు, సమయం లేదు, ఏమీ లేదు. ఎంతో, అది ఎంత అన్నది అంతులేని ప్రేమ. అది ఇంత అని చెప్పేవారు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఇక ముందు కూడా ఉండరు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఇంత అని చెప్పొచ్చు మనం. అన్నదమ్ముడి యొక్క ప్రేమ ఇంత అని చెప్పొచ్చు. అక్క చెల్లెల యొక్క ప్రేమ ఇంత అని చెప్పొచ్చు. బంధుమిత్రుల యొక్క ప్రేమ, స్నేహితుల యొక్క ప్రేమ ఇంత అని మనం చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంతని మనం చెప్పగలుగుతామండి? ఆలోచించండి ఓ ప్రియ క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ సంఘాలారా. ఈరోజు మాయ మాటలకు, మోసకరమైన క్రియలకు మీ ప్రేమను అమ్ముకుంటున్నారు. నమ్ముకోవట్లేదండి, అమ్ముకుంటున్నారు. జాగ్రత్త ఓ క్రైస్తవులారా. చీకటిలో పడిపోతారు, మీరు చీకటిలో పడిపోతారు, జాగ్రత్త, ఖచ్చితంగా. కానీ చీకటిలో పడిన తర్వాత మిమ్మల్ని లేపేవాడు ఎవడో లేడు. అందుకే గ్రంథం బోధిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసమనే దట్టి పట్టుకోవాలి. దీని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం సంపాదించుకొని వారు నిత్య జీవంలోకి వెళ్ళినట్లుగాను, నరకంలో పడిపోకుండా ఉన్నట్లుగాను క్రీస్తుని భూమి మీద తన కుమారుని మానవ రూపంలో జన్మింపజేశాను. అదే ప్రేమ అని చెప్తుంది బైబిల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే మనందరికీ ప్రేమ అనే ధనాన్ని పంచడానికి వచ్చాడు. పంచాడు, వెళ్ళిపోయాడు. మరి నీలో ఏ ప్రేమ ఉంది? ఏంటి ప్రేమ? లోకానుసారమైన ప్రేమ, మాయ మాటలో పడిపోయే ప్రేమ, ధనరాశులకు లొంగిపోయే ప్రేమ, అంతస్తులకు లొంగిపోయే ప్రేమ, అధికారానికి లొంగిపోయే ప్రేమ. ప్రియ సంగమా, ఇవన్నీ లోకానుసారమైన ప్రేమలే. కానీ పరలోక యొక్క సంబంధమైన ప్రేమ ఒకటే. ఏంటంటే సాటి వారిని క్షమించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నేర్పడండి క్రీస్తు మనకి. ఎవరిలో ఉంది ఇది? అహంకారంతో ఒకరు మాట్లాడతారు, విరవిగా ఒకరు మాట్లాడతారు, విరిగిపోయిన మనసుతో ఒకరు మాట్లాడుతుంటారు. ఇవి ప్రేమలు కాదు, జాగ్రత్త, మోసపోతారు. ఇలాంటి ప్రేమల్లో మీరు పడ్డారంటే మోసపోతారు. మీరు
ఓ క్రైస్తవులారా, ఇది మీకు ఇప్పుడు అనిపించదు, కానీ ఆ సమయం వచ్చేటప్పుడు అనిపిస్తుంది. అప్పుడు కంటికి కనిపిస్తుంది, హృదయానికి కూడా అనిపిస్తుంది. అవునా? అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లోకంను ప్రేమించినట్లు నీవు దేవుని ప్రేమించినట్లయితే నిత్య జీవంలోకి వెళ్తాం, కానీ నిత్య నరకంలోకి వెళ్ళవు అని చెప్పిన మాట మనం ఖచ్చితంగా వినాలి. అలా విన్నవారే ఆశీర్వదించబడుతున్నారు. ఈరోజు అందరూ క్రైస్తవులమే, అందరూ చేతిలో బైబిల్ పట్టుకున్న వారమే, అందరమే ఆలయంలో ప్రవేశించిన వారమే, అందరమే ప్రార్థన చేసిన వాళ్ళమే, అందరమే వాక్యాన్ని చదువుతున్న వారమే. కానీ అందరిలో ఎంతమందికి ఉంది ఈ క్రీస్తు యొక్క ప్రేమ? ఈ క్రీస్తు యొక్క ప్రేమ ఎంతమందికి ఉంది? ఏవో తెలియదు. అది ఆయనకే తెలుసు, పరమ తండ్రికే తెలుసు. ప్రతి సంగమా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన హితబోధ ఏదైనా ఉందంటే, దేవుడి వల్ల నీవు కూడా ప్రేమకు లోబడు, నిజమైన ప్రేమను ప్రేమించు అనగా వాక్యము. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? దేనికోసం చెప్పాడు పరమ తండ్రి అంటే, ఆయన మాటకు లోబడడమే ప్రేమ. ఇప్పుడు చూడండి, ఒక మనిషి మాట చెప్తారు, అందులో మనస్ఫూర్తిగా వచ్చే మాటలు ఉండొచ్చు, మాయ మాట చెప్పే మాటలు ఉండొచ్చు. మనస్ఫూర్తిగా వచ్చే మాటలు కఠినంగా ఉంటాయి, తెలుసుకోండి మీరు. మనస్ఫూర్తిగా వచ్చే మాటలు ఎలా ఉంటాయండి? కఠినంగా ఉంటాయి. మాయ మాటలు ఎలా ఉంటాయంటే నూనె కంటే మెత్తగా ఉంటాయి మాటలు. దానికి పడిపోతుంది ఈ లోకం. ఈరోజు లోకం పడిపోతుంది, లోకంలో ఉన్న ప్రతి మనుషులు పడిపోతున్నారు. అందుకే సామెతల గ్రంథం అంటాడు, వేశ్య మాటలు అంట. ఏంటి? వేశ్య మాటలు నూనె కంటే మెత్తగా ఉంటాయి. నూనె మెత్తగా ఉంటుంది, ఇంకేం మెత్తగా ఉంటుందండి? అది ఆలోచించండి. పోనీ అదేడు పిండ ఆడించిన పిండ, మిషన్లో ఆడించిన పిండ కాదు కదా. నూనె మెత్తగా ఉంటుంది, అదే మన చేతికి దొరకదు. అంతకంటే మెత్తగా ఉంటుంది వేశ్య యొక్క మాటలు. అంటే పనికిరాని వారి యొక్క మాటలు, అహంకారుల యొక్క మాటలు, కళ్ళు మూసుకుపోయిన వారి యొక్క మాటలు అలా ఉంటాయంట. జాగ్రత్త. అందులో స్త్రీలు కానీ పురుషులు కానీ పడిపోయిన తర్వాత ఆలోచించడం కాదు, కానీ నీవు పడకముందే క్రీస్తు మాట వింటే క్రీస్తు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు నీవు క్రీస్తుని ప్రేమించిన దాని అవుతావు, క్రీస్తుని ప్రేమించిన వాడు అవుతావు, క్రీస్తుతో నడిచిన వాడు అవుతావు, క్రీస్తుతో నడిచిన దాని అవుతావు. ఇది ఆ మాటలో ఉన్న అర్థం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, కాగా మన జీవితంలో జరిగే చీకటి జీవితం రాగా, అప్పుల బాధలు రాగా, ఇంకేదేదో రాగా, ఇవన్నీ పోగొట్టడానికే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవంలోకి వెళతాడు. నిత్య జీవంలోకి వెళ్ళే వాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు లోకంలో దేవుడు వారిని ప్రేమిస్తాడని వివరంగా చెప్పడమే ఈ యొక్క 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మర్మము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యవనస్తులు పడిపోతున్నారండి మాయ మాటల్లో. ప్రేమ ఏం ప్రేమ? అది మాయ ప్రేమ. నడి వయస్కులు పడిపోతున్నారు మాయ మాటల్లో. మాయ ప్రేమ. ఆ మాయ ప్రేమలో కానీ పడిపోతే భవిష్యత్తు మీకు ఉండదు, జీవితం మీకు కనిపించదు, ఎవరు మీ కంటికి కనిపించరు. ఎప్పుడో మీరు నష్టపోయినప్పుడు. జాగ్రత్త. అందుకే మరొకసారి వాక్యం బోధిస్తుంది, దేవుడి యొక్క ప్రేమలో నిలిచిన వారు కఠినమైన మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు గ్రహించుకున్న వారు ఆశీర్వదించబడతారు. నేను ముందే చెప్పాను కదా, ఖండించే వారి యొక్క మాటలు, ప్రేమించే వారి యొక్క మాటలు ఎలాగుంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. వాటికి లోబడరు. మాయ మాటలకు, వేశ్య మాటలకు లోబడిపోయే స్త్రీ పురుషులు ఎక్కువగా ఉన్నారండి ఈరోజు. వాళ్ళు క్రైస్తవులే, బయట వారి కోసం చెప్పట్లే, అంతా క్రైస్తవులని తారతమ్యాలు. అందుకే సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ప్రేమ కలిగి జీవించండి, జాలి కలిగి జీవించండి, దయ కలిగి జీవించండి. నేను మీకు పంచే ప్రేమ, నేను మీకు చూపించిన కనికరము, నేను మీకు ఇచ్చే జాలి, దయ, ఇవన్నీ కూడా సాటి మనుషులకు మీరు పంచిపెట్టండి అని చెప్తున్నాడు. అందుకే నా కుమారుని భూమి మీదకి రప్పించాను, ఆయన ద్వారా తప్ప మరి ఎవరు కూడా నా రాజ్యానికి రావడానికి వీలు లేదు అని ఒక చట్టం రాసేసి తండ్రిన యెహోవా
కుమారుని పంపించాడు. ఆ కుమారు యందు నీవు విశ్వాసం కలిగి నిత్యజీవం వెళ్ళాలనుకుంటే ఆయనతో చాలామంది చూడండి జీవితంలో అన్నీ చేశాను అని చేసేస్తారు. లాస్ట్‌లో ప్రభువా, 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 ప్రభువా. ఎవరికి కావాలి ఇది భజన? ఈ చెక్క బండి ఎవరికి కావాలండి? చెక్క బండి చేస్తుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఆరోగ్యంలో ఎదుటి వారి యొక్క మంచి మాట గ్రహించక చీకట్లో పడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత ఓడిపోయి మంచం మీద పడిపోయి అప్పుడు ప్రభువా, ప్రభువా, ప్రభువా ఏమీ చేయలేనండి. పరమ తండ్రి నీవేమన్నావు అంటే ఏమీ చేయలేదు. అందుకే క్రీస్తు సూటిగా ఒక మాట చెప్పేశాడు శిష్యులతో, ప్రభువా, ప్రభువా నీవు నా వెంట రాకండి బాబు, నా తండ్రి ఏం చెప్పాడు అది చేసి ఆయన సంతోషపరచండి, మీరు సంతోషంగా ఉండండి చెప్పాడు మత్తయి సువార్తలో. ప్రియ సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి మాటలన్నీ. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారో, ఎంతమంది విడిచిపెడుతున్నారో, లేక ఎంతమంది గ్రహిస్తున్నారో, ఎంతమంది గ్రహించలేదో అది ఆయనకే తెలుసు. మరొకసారి బలంగా చెప్తున్నాను, మోసకరమైన మాటలో పడిపోయి దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ యొక్క ప్రేమించే ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ నుంచి బయటికి వెళ్ళిపోవద్దు, నిన్ను అభిమానించే మనుషుల మధ్య నుంచి బయటికి వెళ్ళిపోవద్దు అని నేను ఈ వాక్య ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి నీకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలోని వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. నిజమైన 2000 సంవత్సరాల క్రితం తండ్రి కానీ ఈ లోకానికి వచ్చి నీవు మాకు పంచిపెట్టిన ప్రేమ ఈరోజు వ్యర్థపడుతుందేమో, వ్యర్థంగా అయిపోతుందేమో తండ్రి. కనికరించి కటాక్షించి నా ప్రభా, మా తప్పులు మన్నించి ఇదిగో తండ్రి అనాలోచనగా మా జీవితాలను సరిచేసి నీ అమ్మని కనపరుచుకొని మహిమ పొందుకోమని, విన్న వాక్యానికి నీరు కట్టి ఫలించలాగును అభివృద్ధి పరచమని, ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అంతకు మరొకసారి ప్రభు నామములో వందనాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరొకసారి మిమ్మల్ని కోరుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.